లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ప్రభుజీ ఇంకోటి బాంకే బిహారీ లాల్ మందిర్. ఈ టెంపుల్‌లో కర్టెన్ ప్రతి 5 నిమిషాలకు ఒకసారి, 2 నిమిషాలకు ఒకసారి వేసేస్తూ ఉంటారు. ఎందుకు గురూజీ? అంటే ఏమైనా జరిగిందా? ఏంటి అది? యాక్చువల్‌గా బాంక బిహారీ మందిర్ బృందావనంలో మీరు వెళ్తే దర్శనం చేసుకోవచ్చు. ఇలా దర్శనం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కర్టెన్ ఆ! ఏసేస్తారనమాట. ఎందుకు అనంటే బాంక బిహారీ అక్కడుండే కృష్ణుడిని బాంక బిహారీ అని అంటారనమాట. అయితే ఆయన ఎవరైనా భక్తులు తన కోసం ఆర్తితో చూసారనుకోండి, తన భక్తులు తను కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉన్నారనుకోండి, కొన్ని సార్లు వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉండేవారనమాట. అందుకోసం అని పూజారులకు భయం. ఈయన ఎక్కడ ఎవ్వరిని కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి వాళ్ళిద్దరూ కలవకూడదు అని కట్టనేసేస్తూ ఉంటారనమాట మధ్య మధ్యలో. అది నిజమే అండి. భగవంతుడికి అందరికంటే భక్తులంటే ప్రేమ అన్నమాట. ఆయన పట్ల ప్రేమ చూపించిన వాళ్ళ కోసం ఆయన ఏదైనా చేయొచ్చు. అందుకోసం పూజారులు ఎప్పుడు భయపడుతూ ఉంటారు. ఈయన ఎప్పుడు వెళ్ళిపోతారో, ఎవరితో వెళ్ళిపోతారో, ఈయనను కాపాడుకోవాలి అని వాళ్ళు కట్టనేస్తూ ఉంటారనమాట, డిస్టర్బ్ చేయడానికి దర్శనాన్ని. కాబట్టి అది బృందావనంలో ప్రేమ అటువంటిది అనమాట, బ్రజవాసులు. అందుకే మనకి భగవంతుడు ఇప్పుడు చూడండి, మీకు ఒకళ్ళు ఉన్నారనుకోండి, భగవంతుడి యొక్క విషయం గురించి చెప్తాను మీకు. భగవంతుడు మనం ఏం అడిగినా ఇస్తాడు. మీకు వీసా కావాలంటే వీసా ఇస్తాడు. అందుకే కదా చిలుకూరుకి వెళ్తున్నారు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి చుట్టూ ఇది చేయడానికి. కానీ అయ్యా స్వామి నువ్వే నాకు కావాలి అని అంటే ఆయన కూడా వచ్చేస్తారు. ఇదే నిదర్శనం బాంక బిహారీ కర్టెన్ వేయటం. కాబట్టి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏవో చిన్న విషయాలు మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అడగకండి అండి, స్వామి నువ్వే మాకు కావాలి అని అంటే స్వామి చక్కగా ఇంటికి వచ్చేస్తారనమాట మనతో పాటు. కృష్ణుడు ఉన్నాక ఇంకా మనకి ఇంకేం కావాలి చెప్పండి. కానీ ఇది అర్థం చేసుకోవాలి జనాలు. భగవంతుడు, భగవత్ సేవ, భగవత్ ప్రేమ ఇది మనకు ఉంటే చాలు. ఇంకా ఏ విషయాలు కూడా మనకు అవసరం లేదు. ఆ ప్రేమ, ఆ సేవ యొక్క ఆస్వాదన మనకు కావాలి. అందుకే బృందావనంలో అసలు మీరు బాంక బిహారీ గురించి మాట్లాడారు. బృందావనంలో ఉండే ప్రతి ఆలయంలో అసలు మీరు ఆ విశేషాలు విన్నారనుకోండి, అసలు ఆ బృందావనంలో బ్రజవాసులకి కృష్ణుడి పట్ల ఉండే ప్రేమ. మీకు విషయం చెప్తాను. బృందావనంలో పరిక్రమ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా బృందావనం వెళ్తే మీరు చూడొచ్చు, దండవత్ పరిక్రమ అని చేస్తారండి. అంటే ఒక దగ్గర సాష్టాంగ ప్రణామం చేసి మళ్ళీ సాష్టాంగ ప్రణామం చేస్తూ అలా బృందావనం మొత్తం తిరుగుతారండి. అయితే ఇంకొక విషయం చెప్తాను. ఒక్కొక్కసారి కొంతమంది 108 సార్లు ఒకటే ప్రదేశంలో సాష్టాంగ ప్రణామం చేస్తారు ఒకసారి. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కి 108 సార్లు ప్రణామం చేస్తారు. అలా బృందావనాన్ని పరిక్రమ చేస్తారు. ఇంకో విషయం చెప్తాను. ఒక్క దగ్గర 1000 సార్లు సాష్టాంగ ప్రణామం చేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లో 1000 సార్లు ప్రణామం చేస్తారు. అయితే మేము ఒకసారి ఇలాంటి సాధువులను అడిగామన్నమాట, అయ్యా మీకు ఏం కావడానికి, అంటే ఏ సంకల్పంతో ఏం నెరవేర్చుకోవడానికి మీరు ఇలా చేస్తున్నారు అని అంటే, నాకే కోరిక లేదండి, బృందావనానికి సేవగా కృష్ణుడు మా కోసం ఇక్కడ ఈ ప్రదేశంలో అవతరించారు కాబట్టి ఆయనకి కృతజ్ఞతగా చేస్తున్నాము అని.